ఇప్పుడు నేను ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయినా. పొద్దున్నే మాత్రం చలి వేస్తే ఘోరంగా పెడుతుంది గైస్. వివత్సంగా ఉంది చలి అయితే, మామూలుగా లేదు. అండ్ ఇది వచ్చేసి మా ఏరియా అనమాట. ఇది చంద్రబాబు పోర్టల్ అంటారు దీన్ని. ఇంతకుముందు ఈ రోడ్ అయితే చాలా వరస్ట్గా ఉండింది. సో రీసెంట్ టైమ్స్లో అయితే ఈ రోడ్ను నీట్గా వేయడం జరిగింది. చాలా దుమ్ము, అసలుకు చాలా మందికి థ్రోట్ ఇన్ఫెక్షన్, చాలా మందికి ముక్కు అంతా కూడా చాలా ఇబ్బంది అయిపోయింది ఈ రోడ్ నుంచి. అంత గలీజ్గా, అంత ఘోరంగా ఉంది రోడ్డు. రీసెంట్ టైమ్స్లో ఒక 1 year అయితే అయింది రోడ్ వేసి. రోడ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ నా బండ్లో పెట్రోల్ పాయింట్ అయితే ఒక పాయింట్ చూపిస్తుంది. సో మనం అయితే ఫస్ట్ పెట్రోల్ పట్టించుకుందాం. ప్రెసెంట్ టైం అయితే 7:40 అయితే అవుతుంది. చూడొచ్చు మీరు, రోడ్లు అన్నీ చాలా ఖాళీగా అయితే ఉన్నాయి. బిజీ లైఫ్లో ఇప్పుడు ఇంత ఎర్లీ మార్నింగ్ లేచామంటే కనుక మనకి రోడ్లన్నీ కూడా ఇట్లానే ఖాళీగా అయితే కనిపిస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం పెట్రోల్ పట్టించుకొని ఇంకా మిగతా విషయాలన్నీ గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ అయితే నో హెల్మెట్ నో పెట్రోల్ అంట. చూద్దాం. 200 కొట్టవా? అయితే 109 రూపీస్ అయితే ఉంది పెట్రోల్. నా వన్లో ఆల్రెడీ పెట్రోల్ అయితే ఉందన్నమాట. బట్ కానీ ఎందుకైనా మంచిదని చెప్పేసి మరి ఇంకో 200 అయితే పట్టించుకోవడం జరిగింది. మనకు వచ్చేసి ఇప్పుడు కోటంక వెళ్ళడానికి 2 రూట్లు అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకి బల్లార్ బైపాస్కి వెళ్ళి బల్లార్ బైపాస్ నుంచి సిండికేట్ నగర్, కొడిమే అలాగైతే వెళ్ళచ్చు. ఇంకొకటి డైరెక్ట్గా తపోనంకి వెళ్ళి తపోనం నుంచి కూడా పోవచ్చు. అలా మనం పైన హైవేలో కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. బట్ కానీ నేనైతే సర్వీస్ రోడ్లో వెళ్దాం అనుకుంటున్నా. హైవేలో వెళ్ళి చాలా బోర్ అయితే కొడుతుంది. హైవేలో ఏంది ఉండో చూపించడానికి కూడా. సో ఇలా వెళ్దామంటే నాకు కొంచెం ఏదైనా మేబీ ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు. అందుకని చెప్పేసి కింద వెళ్దాం అనుకున్నా సర్వీస్ రోడ్లో. మన ఛానల్లో వీడియోస్ని పోస్ట్ చేసి చాలా రోజులు అయితే అయిపోయింది. దాదాపు ఒక 1-2 months అయితే అవుతుంది దగ్గర. దానికి రీజన్స్ అయితే చాలా ఉన్నాయి. సో నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకని చెప్పేసి నేనైతే వీడియోస్ని అయితే అప్లోడ్ చేయలేకపోయాను అనమాట. సో ఇంకా ఇప్పటి నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా. ఇంకా ముందు మంచి రైడ్స్ అయితే ప్లాన్ చేస్తున్నాను. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన అనంతపూర్లో చాలా మంది యూట్యూబర్స్ ఉన్నారు కదా, తెలుసు కదా మీకు. వాళ్ళందరినీ చాలా బాగా సపోర్ట్ అయితే చేస్తున్నారు. సో అలానే మనల్ని కూడా సపోర్ట్ చేయండి. చాలా మంచి రైడ్స్ అయితే ముందుకు తీసుకొని వస్తాను. వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు వీడియోస్ని లైక్ చేయడం వల్ల నాకు మంచి బూస్టప్ అయితే దొరుకుతుంది. ఎందుకంటే మనకు వీడియోస్ నచ్చుతాయని తెలుస్తుంది అనమాట. డిమార్ట్ అయితే ఇంకా ఓపెన్ కాలేదు. మేబీ 10 o'clock అనుకుంటా. ఈ పొద్దున్నే ఐచర్గాళ్ళు కిందకు వచ్చేసారు. వీడు అట్లా పైన పోవచ్చు కదా కింద రాకుంటే. నేను చాలా రోజుల నుంచి అనుకుంటుండే లైక్ ఏంటంటే కోటంక వెళ్ళాలని చెప్పేసి లాస్ట్ ఒక 4 days నుంచి అయితే అనుకుంటున్నా. బట్ కానీ కుదరలేదనమాట. ఇవాళ అయితే అది కుదిరింది. చూద్దాం. నాకైతే ఒక ఐడియా కూడా లేదు అక్కడ ఎలా ఉంటుంది ఏంటనేది. మిగతా టైమ్స్లో బాగానే ఉంటుంది. సండే టైంలో అయితే చాలా బాగుంటుంది ఆ టెంపుల్ చూడడానికి. చాలా మంది క్రౌడ్ అయితే వస్తారు అక్కడికి. బట్ కానీ మిగతా డేస్లో ఎలా ఉంటుంది అని చెప్పేసి నాకైతే ఐడియా లేదనమాట. వెళ్ళిన తర్వాత చూద్దాం అక్కడ ఏమన్నా ఇంట్రెస్టింగ్గా ఉందా ఎట్లా అని చెప్పేసి, అక్కడ సిచ్యువేషన్ ఏంటనేసి. అండ్ ఈ మాఘమాసం ఏదైతే ఉందో, సో ఈ మాఘమాసంలో ఆ టెంపుల్కి చాలా మంది అయితే వెళ్తూ ఉంటారు. అండ్ ఈ మంత్ అంతా కూడా మనకి తిరణాలు అయితే నడుస్తూనే ఉంటాయి. మన అనంతపురంలో చాలా తిరణాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ అశ్వత్థం అని చెప్పేసి, మళ్ళీ తర్వాత ఇక్కడ కోటంక, ఇక్కడ కూడా తిరణాలు అయితే జరుగుతాయి. తొండపాడి తిరణాలు కూడా జరుగుతున్నాయి అన్నమాట. రేపు కూడా వెళ్ళి అశ్వత్థం వెళ్దాం అనుకుంటున్నా. సో రేపు వెళ్ళేసి అశ్వత్థం కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం మనమైతే. అన్ను జర జాగ్రత్త. అనవసరంగా కిందకు వచ్చా అనుకుంటా. పైన వెళ్ళిపోయినంటే హ్యాపీగా ఫాస్ట్గా వెళ్ళిపోయాను, టైం కూడా సేవ్ అయ్యేది. బట్ కానీ చూద్దాం. ఈ రోడ్కి నేను వచ్చి చాలా రోజులు అయితే అయింది. అనంతపురంలో ఉంటూ కూడా ఈ రూట్కి రావడం చాలా రోజులు అయితే అయిపోయింది అనమాట. ఈ గ్యాప్లో నేను పట్టించాలా ఇప్పుడు? అరే ముందు పోరా రే నాయన, రోడ్ రైడ్. సడన్గా వచ్చి బ్రేక్ కొట్టినావు. వెనకాల ఆపుతారని వెళ్తారా నీకు? ఇది వచ్చేసి మనకి కళ్యాణదుర్గం బైపాస్ సర్కిల్ రోడ్డు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి నెక్స్ట్ వచ్చేది బల్లారి బైపాస్. మీకు చెప్పాను కదా ఇందాక, నేను నారాయణపురం అటు అయితే వెళ్తున్నాను అనమాట. సో నారాయణపురం తప్పనంకి వెళ్ళి తప్పనం నుంచి నారాయణపురం అయితే ఉంటుంది. సో నారాయణపురం నుంచి అటు వెళ్దాం. అక్కడ చిన్న డ్యామ్ వర్క్ అయితే జరుగుతుంది. బట్ రోడ్ ఎలా ఉందో నాకైతే కొంచెం కూడా ఐడియా లేదు. వెళ్ళిపోతున్నాను అనమాట సడన్గా. ఆగు కొంచెం. అందరు డ్యూటీలు టైం అవుతుందని చెప్పేసి అసలు టెన్షన్గా అందరు వెళ్తున్నారు అనమాట. ఇంత పొద్దున్నే లేచి చూడడం అయితే ఫస్ట్ టైం నేనైతే. ఇంత పొద్దున్నే లేచి అనంతపూర్లో తిరుగుతా అని చెప్పేసి నేనైతే అనుకోలేదు. బట్ తిరిగాను, ఇంతకుముందు చాలా అయితే తిరిగాను అనమాట. ఎర్లీ మార్నింగ్ 5-4కి లేచి చాలా తిరగడం అయితే జరిగింది. బట్ కానీ ఇలా రైడ్ చేస్తూ హెల్మెట్కి కెమెరా పెట్టుకొని చాలా రోజులు అయితే అయిపోయింది అనమాట. చలి మట్టుకు చాలా విపరీతంగా ఉంది.
మేబీ శివరాత్రి దగ్గరలో ఉంది కదా, సో దాని నుంచి ఉండొచ్చు. ఈ ఫిబ్రవరి మంత్ దాటిన తర్వాత కూడా మళ్ళీ చలి అయితే ఉండదు అనమాట. ఇప్పుడే కొంచెం ఎండ అయితే వస్తుంది, మంచిగా చలి అయితే కొంచెం కొంచెం తగ్గిపోతుంది అనమాట. ఇదే తపోనం సర్కిల్. సో ఇక్కడ నుంచి మనమైతే ఎప్పుడు లెఫ్ట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి అయితే మనము లెఫ్ట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నాకైతే ఇది వచ్చేసి తపోనం నుంచి నారాయణపురం వెళ్ళే రూట్ అనమాట. ఇదైతే ఎప్పుడు రాలేదు, నేను ఫస్ట్ టైం అయితే వస్తున్నాను ఈ రూట్కి. నేను ఎప్పుడు వెళ్ళినా సరే సిండికేట్ నగర్, కొడిమి, రాచనపల్లి ఉంది కదా, సో అటైతే వెళ్తాను అనమాట. ఆ రూట్ కొంచెం బాగుంటుంది, బట్ కానీ అదైతే కొంచెం పల్లెటూరులో నుంచి వెళ్తుంది. ఇది కొంచెం సిటీ లోపల నుంచి వెళ్ళినట్టయితే ఉంటుంది, హైవేలో అయితే ఉంటుంది. అందులో రోడ్ కూడా బాగుందని చెప్పేసి నాకైతే వేరే వాళ్ళు చెప్పారనమాట. అందుకని చెప్పేసి నేనైతే ఈ రోడ్ని ప్రిఫర్ చేస్తున్నా. చూద్దాం, ఎక్స్పీరియన్స్ చేద్దాం ఈ రోడ్ ఎలా ఉంటుంది. అంతకుముందు ఎప్పుడో వచ్చినట్టు గుర్తుంది నాకు, కానీ ఈ రూట్లో ఆ టెంపుల్కి అయితే పోలేదు. జస్ట్ ఏదో క్యాజువల్ వర్క్ ఉంటే ఈ రూట్కి అయితే రావడం జరిగింది. అప్పుడు వైజాగ్ లేపినా లేదో చలి అయితే అబ్బా బాబా బాబా చల్లగా కొడుతుంది గాలి లోపలికి. ఇళ్ళ మధ్యలో నుంచి రైడ్ చేస్తున్న ఫీలింగ్ అయితే ఉంది. టెంపుల్ అయితే చాలా బాగుంది ఇక్కడ, మంచిగా. ఇక్కడ నుంచి స్ట్రైట్ ఒక్కటే రూట్ అనుకుంటున్నా. కోటంక 9 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇక్కడ నుంచి స్ట్రైట్గా అయితే వెళ్ళాలి మనము. ఓహో, ఇదే బ్రిడ్జ్ వర్క్ అనుకుంటా. సో కంప్లీట్ అయితే అయింది బ్రిడ్జ్ వర్క్. ఇది కూడా రీసెంట్ టైమ్స్లోనే కట్టడం జరిగింది. వాటర్ అయితే తక్కువ, చాలా తక్కువ అయితే ఉన్నాయి, వాటర్ ఎక్కువ లేవు. రోడ్ అయితే చాలా మంచిగా అయితే ఉంది. పాప సూపర్ ఉంది రోడ్డు కూడా. రోడ్ అయితే అసలు చాలా బాగుంది. నేను ఏమనుకున్నాను కానీ మంచి కర్వ్స్ ఉన్నాయి ఇక్కడ, డీసెంట్ కర్వ్స్ అయితే ఉన్నాయి. మరి అంత హెయిర్ పిన్ బెండ్స్ అయితే లేవు, డీసెంట్గానే ఉన్నాయి కర్వ్స్ అయితే. ఇదైతే నర్సనాయ్ అనుకుంటా. సో ఇక్కడ నుంచి మనం ఇక్కడ రైట్ సైడ్ అయితే తీసుకోవాలి మనం, రైట్. ఈ రూట్ అయితే నాకు ఇంకా ఐడియా ఉందన్నమాట. సో అంత రోడ్ వేసారు కానీ ఇది కొంచెం మాత్రం పెండింగ్ పెట్టారు. ఇది కొంచెం రోడ్ వేయలేదు, అప్పుడు కూడా ఇలా ఉంది, సేమ్ ఇప్పుడు ఇలానే ఉంది అనమాట. అండ్ ఇది మా ఫ్రెండ్ వాళ్ళ విలేజ్ కూడా. మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ అయితే ఎక్కడనే ఉంటుంది. ట్రై చేస్తా, మనకి కాల్ చేసి ఉన్నాడేమో కనుక్కొని ఇంటి దగ్గరికి వెళ్ళడానికి. ఇది వచ్చేసి మనకి ఇదే శ్రీ గుంటి సుబ్రహ్మణ్యం. ఇటు వెళ్తే మనకి కూడేరు అటైతే వెళ్తాం అనమాట. చిన్నప్పుడు చాలా వచ్చేటోళ్ళం ఈ టెంపుల్కి. ఇప్పుడైతే చాలా రోజులు అయిపోయింది, రావడం లేదు. ఒక 3 years అయితే ఉంది రాక. తెలిసిందే మీకు పల్లెటూర్లలో అంత గ్రామ సమావేశాలు అయితే ఎక్కువ ఉంటాయి. ఈ మంత్ ఇక్కడైతే ఇది 7th నాకు తెలిసి ఈ సండే ఉంది కదా, ఇవాళ వచ్చేసి ఫ్రైడే. సో ఇంకో 2 days ఉంటే సండే వస్తుంది. సండే రోజున ఇక్కడ తేరు అనుకైతే జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది నాకు. అది ఇంకా క్లారిటీ లేదు, అందుకని మీకు అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కనుక్కొని ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా మీకైతే ఇస్తాను. ఫైనల్లీ మనం అయితే టెంపుల్కి రీచ్ అయిపోయినాం. ఇక్కడ టెంపుల్ బయట అయితే ఇంకా అన్ని అరేంజ్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి దర్శనం అది అయితే కంప్లీట్ చేసుకుందాం మనం. ఇప్పుడు మామూలుగా మంచి సీజన్ టైంలో వచ్చారంటే మీకు ఇదంతా ఇంత ఖాళీగా అయితే కనిపించదు, చాలామంది క్రౌడ్ ఉంటారు. ఈవెన్ ఇక్కడ నుంచి కూడా దర్శనం లైన్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఏదో ఇప్పుడు కాబట్టి ఇలా ఫ్రీగా ఉంది. మనకి ఇక్కడ కొన్ని శివలింగాలు అయితే కనిపిస్తుంటాయి మీకు. పదండి ఫస్ట్ అక్కడికి వెళ్దాం మనం. ఇది శివలింగాలన్నీ చాలా ఉంటాయి ఇక్కడ.
తర్వాత మనకి ఇక్కడ పక్కనే సాయిబాబా టెంపుల్ అయితే ఉంటుంది. పదండి వెళ్ళి సాయిబాబాను కూడా మనం అయితే దర్శించుకుందాం. ఇదే శ్రీ సద్గురు సాయిబాబా సన్నిధి. రూమ్స్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా, అక్కడంతా కూడా అన్నదానం అయితే జరుగుతుంది. ఇక్కడంతా ఏదో పెద్ద ఇదంతా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. మరి దేనికోసం తీసారో ఇది తెలియట్లేదు. ఇంతకుముందు అట్లా పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఉంది, ఇదంతా కూడా మొత్తం పడగొట్టడం జరిగింది. మేబీ నాకు తెలిసి స్టెప్స్ అన్నట్టు అటుపక్క నుంచి ఏమైనా వేస్తారేమో అనుకుంటున్నాను నేనైతే. ఇదంతా చాలామంది క్రౌడ్ అయితే నిండిపోతుంది. అక్కడ అన్నదానం కూడా జరుగుతుంది అన్నమాట. ఇదిగోండి చూడొచ్చు, చాలా బాగుంటుంది. ఈ వ్యూ చూడడానికి చాలామంది అయితే ఇక్కడికి వస్తారు. అసలుకు చూడండి, చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. మనకి చూడడానికి ప్రశాంతంగా ఉంటుంది. చాలామంది ఆ పైకి కూడా ఎక్కుతుంటారు, కొండపైకి. మంచిగా జనాలు ఉన్నప్పుడు వస్తే కనుక చాలా బాగుంటుంది. కానీ ఈ టైంలో చాలా ఫ్రీగా ఉంది టెంపుల్ అయితే. మీకు ఇంతకుముందు చెప్పినట్టే ఈ మంత్ ఫిబ్రవరి 7, 8న ఇక్కడ మనకి తిరునాళ్ళు అయితే జరగబోతున్నాయి. తేరు అయితే జరుగుతుంది. అప్పుడైతే మనకి ఇక్కడ చాలామంది క్రౌడ్ అయితే ఉంటారు. అండ్ చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. ఎవరైతే మనకి అనంతపూర్ నుంచి జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ అంతే, ఒక 1/2 అవర్ జర్నీ ఉంటుంది. తప్పకుండా మీరు ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది ఆ రోజు. ఇది వచ్చేసి మనకి కోటంక గుంటి కింద సుబ్రహ్మణ్య స్వామి యొక్క దేవస్థానం అనమాట. మీరు ఇక్కడ లోపలికి ఎంటర్ అవ్వగానే మీకు ఇక్కడ వినాయకుడు గుడి అయితే కనిపిస్తుంది. ఈ వినాయకుడి గుడి దగ్గరనే మీ బైక్స్ అన్ని కూడా పార్క్ చేసుకోవాలి. లోపలికి అలౌ చేయరనమాట. మొత్తం పోలీసు వాళ్ళంతా బారికేడ్స్ పెట్టేసి ఇక్కడ స్టాప్ అయితే చేసేస్తారు. మీకు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా, మీకు ఈ ప్లేస్ అంతా కూడా మీకు పార్కింగ్ కోసం అనమాట. మీ బైక్స్ అన్ని కూడా ఇక్కడే పార్క్ చేసుకొని లోపలికి అయితే వెళ్ళాలి. లోపలికి బైక్స్ అయితే అలౌ చేయరు. సో ఖచ్చితంగా ఈ శనివారం, ఆదివారం ఈ టెంపుల్ని విజిట్ చేయడం మాత్రం మిస్ చేయకండి. ఎందుకంటే అంత బాగుంటుంది అనమాట ఇక్కడ. అండ్ ఇప్పుడు మనకి అనంతపురంలో తిరునాళ్ళు అయితే నడుస్తున్నాయి కదా, చాలా తిరునాళ్ళు అయితే జరుగుతున్నాయి. అందులో ఇది ఒకటి కవర్ చేసాము. సండే జరుగుతుంది, ఆ రోజు కూడా రావడానికి ట్రై చేస్తాను వీలుంటే కన్నా, బట్ కానీ కుదరదు. అందుకని చెప్పేసి నేను ముందుగా వచ్చి వీడియోని అయితే తీసి మీకు అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. గైస్ ఫైనల్లీ మీరు ఖచ్చితంగా ఈ టెంపుల్ని విజిట్ చేస్తారని చెప్పేసి అయితే అనుకుంటున్నా. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నా. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తాయి. నెక్స్ట్ ఇంకా మంచి మంచి రైడ్స్ అయితే ప్లాన్ చేస్తున్నాను కాబట్టి ఇంకా నెక్స్ట్ మంచి మంచి రైడ్స్ అయితే ప్లాన్ చేస్తున్నాను. అవన్నీ కూడా మీరు మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని వెంటనే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన అనంతపురంలో జరిగే లేటెస్ట్ అప్డేట్స్ కావచ్చు, ఇంకా ట్రావెలింగ్కి సంబంధించిన వీడియోస్ కానీ, ఇంకా ముందు ముందు మంచి మంచి కంటెంట్ అయితే మేము ముందుకు తీసుకొని వస్తాను. సో మనకి కెమెరా యాంగిల్స్ ఎలా ఉన్నాయనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే కన్నా కింద కామెంట్ బాక్స్లో అయితే మీరైతే కామెంట్ చేయండి. లైక్ ఇలాంటి ప్లేస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయని చెప్పేసి కింద కామెంట్స్లో అయితే నాకు మెన్షన్ చేయండి అనమాట. సో తప్పకుండా నేను ఆ ప్లేస్కి వెళ్ళి ఖచ్చితంగా ఆ ప్లేస్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను అనమాట. గైస్ ఫైనల్లీ వీడియో అయితే ఇదనమాట. సో ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుద్దని అనుకుంటున్నా. సో చెప్పాను కదా, నచ్చితే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో అంతవరకు దిస్ ఈజ్ దిలీప్ సైనింగ్ ఆఫ్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.